సంఘం డైరీ అనేది రాజకీయాలకు అతీతమైన వ్యవస్థ అనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎన్నోసార్లు ఈ రాష్ట్రంలో సంఘం డైరీ ఏర్పాటు అయిన తర్వాత రకరకాల పార్టీలు ఉన్నాయి, రకరకాల పార్టీలు వచ్చినాయి, రకరకాల పార్టీలు అధికారంలో ఉన్నాయి, అధికారాన్ని కోల్పోయినాయి. ఎప్పుడు కూడా సంఘం డైరీ అనేది రాజకీయాలకు అతీతంగా నడపబడిన వ్యవస్థ. ఆ విధంగా పాడి రైతుల యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకున్న సంస్థ సంఘం డైరీ అనేది గుర్తుంచుకోవాలి. బయట ఎన్ని రాజకీయాలున్నా ఇక్కడ సంఘం డైరీకి సంబంధించి రైతులందరూ ఒకే మాట ఒకే బాట అనే దృక్పథంతో ఇన్ని సంవత్సరాలు ఈ వ్యవస్థ నడిచింది అనేది కూడా గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే గతంలో కూడా ఎన్నోసార్లు సంఘం డైరీ మీద, సంఘం డైరీ పాల కేంద్రాలు కావచ్చు, లేకపోతే డైరీ వ్యవస్థని ప్రభుత్వాలు తమ చెప్పు చేతల్లో పెట్టుకోవాలనే ప్రయత్నం ఇంతకుముందు కూడా జరిగినాయి. 1997లో మ్యాక్స్ చట్టం కింద రూపాంతరం చెందితే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మ్యాక్స్ చట్టాన్ని రద్దు చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాత్రికి రాత్రి గ్రామ స్థాయిలో ఉన్న సొసైటీలు కానివ్వండి, అదేవిధంగా డైరీలను కానీ రాష్ట్రంలో ఉన్న సహకార డైరీలని చేగించుకోవాలనే ప్రయత్నం చేసినప్పుడు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సహకార డైరీలన్నీ కూడా ఒక కరీంనగర్ కావచ్చు, నల్గొండ రంగారెడ్డి కానివ్వండి, ముల్కనూరు కానివ్వండి, అదేవిధంగా విజయ విశాఖ కానీ, కృష్ణా కానీ, గుంటూరు కానీ, ప్రకాశం కానీ, ఇవన్నీ కూడా చట్టానికి వ్యతిరేకంగా కోర్టులకు వెళ్ళటం జరిగింది. మరి కోర్టుల్లో మరి ఏదైతే ఈ యొక్క చట్టానికి సంబంధించిన ఆర్డినెన్స్లు ఏవైతే చేశారో అవి కరెక్ట్ కాదు అని చెప్పి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం కూడా రావటం జరిగింది. దాని మీద సుప్రీంకోర్టుకి ఆనాటి ప్రభుత్వం అప్పీల్కి వెళ్ళినా కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పు కరెక్ట్ అని చెప్పి నిర్ధారించడం జరిగింది. కాబట్టి సహకార వ్యవస్థలో ఉన్న డైరీల్ని ప్రభుత్వాలు తమ చెప్పు చేతల్లో పెట్టుకోవాలనే ప్రయత్నం అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంది. గతంలోనూ ప్రయత్నాలు చేశారు, ఇవాళ కూడా చేస్తా ఉన్నారనేది కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఒక కొత్త రకం నాటకానికి తెరదీశారు ఇవాళ. ఎందుకంటే ఎక్కడైనా సరే స్థానికంగా ఉండే సహకారంలో ఉండే ఏ ప్రభుత్వాలైనా ఆ రాష్ట్రాల్లో ఉన్న సహకార డైరీలను ప్రోత్సహించడం అనేది మనం చూడటం జరిగింది. మీరు ఏ రాష్ట్రమైనా తీసుకోండి, ఏ రాష్ట్రానికి వెళ్ళినా సరే ఆ రాష్ట్రంలో ఉన్న సహకార డైరీల్ని ఏ విధంగా బలోపేతం చేయాలి, ఏ విధంగా వాటిని మనం సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలనేది ఏ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు ఆ రాష్ట్రంలో ఉన్న డైరీలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. మన పక్కనున్న తెలంగాణకి వెళ్తే మరి ఇదే విజయ బ్రాండ్ అనేది, ఉమ్మడి రాష్ట్రంలో విజయ బ్రాండ్ అనేది ఉంది. విజయ బ్రాండ్ మొన్నటి వరకు ఏపీ ఫెడరేషన్ కింద ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నాయి. మరి ఇవాళ విడిపోయిన తర్వాత తెలంగాణ ఫెడరేషన్ అనేది వాళ్ళు ఏర్పాటు చేసుకుని విజయ బ్రాండ్ మీదే ఆ రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చిల్లింగ్ సెంటర్లో పెట్టనియండి, లేదా మెగా డైరీ నిర్మాణానికి కానీ అక్కడ ఉన్న ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. అలాగే మీరు గుజరాత్ వెళ్ళండి, ఏ అమూల్ గురించి అయితే ఈ ప్రభుత్వం మాట్లాడుతూ ఉందో ఆ అమూల్కి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చే సహాయ సహకారాలు కానీ సబ్సిడీలు కానీ అన్నీ కూడా అమూల్ ద్వారానే అమలవుతున్నాయి అనేది వాస్తవం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కావాలంటే ఎవరైనా వెళ్ళొచ్చు, ప్రభుత్వం ఏ స్కీమ్ తీసుకున్నా, గేదెలు కావచ్చు, ఆవులు కావచ్చు, డైరీ ఫార్మ్స్ కావచ్చు, దానికి కింద సబ్సిడీలు కావని ప్రతి ఒక్కటి కూడా గుజరాత్ రాష్ట్రంలో అమూల్తో అనుసంధానం చేసుకుని ఆ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. కాబట్టే ఆ యొక్క డైరీలు ఆ ప్రగతిని సాధించినాయి అనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇవాళ ఇక్కడ ఉన్న ప్రభుత్వం అమూల్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న సహకార వ్యవస్థని నిర్వీర్యం చేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళటం మాకు చాలా ఆవేదన, బాధ కలిగిస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా మేము సహకార వ్యవస్థలో ఉన్న వాళ్ళం ఇవాళ ఏ చట్టాల కింద పనిచేసినా ఇవాళ మేము నేను చెప్పినట్టు 64 నుంచి మ్యాక్స్ నుంచి ప్రొడ్యూసర్ కంపెనీకి వచ్చినా మేము సరళీకృతమైన సహకార స్ఫూర్తితో సరళీకృతమైన వ్యాపారం సమర్థవంతంగా చేయడానికే మేము రూపాంతరం చెందాం. ప్రొడ్యూసర్ కంపెనీ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన సెక్షన్ 9 అనేది తీసుకొచ్చి 1956 కంపెనీ చట్టంలో సహకార రంగంలో ఉన్న డైరీలు సమర్థవంతంగా వ్యాపారపరమైన దృక్పథంతో వ్యాపారం చేయడానికి ఆ ప్రొడ్యూసర్ కంపెనీ యాక్ట్ని అమెండ్ చేయడం జరిగింది. కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వ చట్టంలో పార్లమెంట్ చేసిన చట్టంలో సంఘం డైరీ రిజిస్టర్ కాబడింది. అదేవిధంగా మేము వ్యాపారం చేయాలి, మేము రైతులకు లాభం చేయాలనే ఉద్దేశంతో వ్యాపారపరమైన దృక్పథంతో సహకార స్ఫూర్తితో ముందుకు వెళ్లాలనే మేము ఈ న్యూ జనరేషన్ యాక్ట్ కంపెనీ యాక్ట్ ఇది న్యూ జనరేషన్ కంపెనీగా రూపాంతరం చెందామనేది కూడా గుర్తుంచుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నా.